అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మా నీ పాలు చేదే. రచన కొండమూది శ్రీరామచంద్రమూర్తి గారు. మరి కథలోకి వెళ్దామా? కన్నబిడ్డ ఆకలి తీర్చడం కోసం 4 దిక్కులు తిరిగి 4 పరకలు ఏరుకొచ్చిన తల్లి పిట్ట గూటిలో కోకోవలాడుతున్న పసిగుడ్డు నోటికి తన ముక్కుతో ఆహారాన్ని అందిస్తూ కడుపు తీపి అనుభవంలోకొచ్చి అరమూతలుగా కళ్ళు మూసుకుంటోంది. యజమాని దయతలిచి వదిలిన పాలనే తల్లి పొదుగును కుమ్మి కుమ్మి మరీ తాగుతోంది లేగదూడ. మేడ మీద బాల్కనీలో కూర్చుని ఒంటి చేత్తో ఉయ్యాలలు ఊగుతున్న రజనికి ఆ 2 దృశ్యాలు కనిపించి మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. హాల్లో ఉన్న ఉయ్యాల్లో తన కన్నబిడ్డ కలల పంట ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోతున్నాడు. ఆ పసివాడు ఏ క్షణానైనా లేవచ్చు. లేస్తాడంటేనే తనకు భయంగా ఉంది. ఏ తల్లికైనా అడ్డాల్లో ఉన్న పసివాడు అల్లనల్లన కళ్ళు తెరిచి బోసి నోటితో నవ్వుతూ ఉంటే కనిపించని స్వర్గం కాళ్ళ దగ్గరికి నడిచొచ్చినట్టుంటుంది. కానీ తన బిడ్డకు మెలకు వస్తే మాత్రం తనకు ప్రతి క్షణం నరకమే. ఆ పసి వెధవకి డబ్బా పాలు పడవు. ఆవు పాలు వేడి, గేద పాలు వాతం. తనకు ఉంటుంది. వాణ్ణి పై ఎద చాటుకు తీసుకుని రొమ్మును అందించాలని. ఆ పసివాడు కొన్ని తాగి కొన్ని చుక్కలను పెదిమల చివరి నుంచి కిందకి అల్లరిగా జారుస్తూ ఉంటే మెల్లగా వాడి బొగ్గ గిల్లి ఆ తుంపరులను తొడవాలని. వాడు తన బుల్లి పెదిమలతో తన రొమ్మును అదిమి పెడితే అణుచుకోలేని చక్కిలి గింతలతో వాడిని అమాంతం గుండెలకు హత్తుకోవాలని. కానీ ఏం లాభం? తనకా యోగం లేదు. వాడిది ఏడుపు రాత, తనది పాలు పడని రొమ్ముల బాధ. ఆ పసరు కాదని ఈ పసరు, ఈ పసరు కాదని ఆ పసరు, ఈ మందు కాదని ఆ మందు అలా తన చేత తినిపించింది తన అత్తగారు. అయినా పాలు పడలేదు. తన కన్నబిడ్డ కడుపు ఆకలి తీరలేదు. నిస్సహాయతతోనో గుండె కోతతోనో రజనీకి తెలియకుండానే ఆమె కళ్ళ నుంచి కన్నీరు కిందకు కారసాగింది. అప్పుడే అక్కడికొచ్చాడు రాజారాం. చప్పుడు చేయకుండా ఆమె దగ్గరికి నడిచాడు. మెల్లగా కర్చీఫ్ తీసి ఆమె కన్నీరు తుడిచాడు. ఆమె ఉలిక్కిపడింది. భర్తను చూసి గబాలున లేచి నిలబడింది. ఇక ఆమెను లేవకుండా 2 భుజాల మీద చేతులు వేసి మెల్లగా నొక్కి కూర్చోబెడుతూ ప్రేమగా అన్నాడు, మన మధ్య మర్యాదలేమిటోయ్? కూర్చో కూర్చో. కూర్చుని వాడు లేవకుండా చూడు. లేస్తే ఇల్లు బిక్కి పందిరేస్తాడు. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడండి? ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. రాజారాం చిరు కోపంతో అన్నాడు, అంత ఆకలైన వాడు ఏవో పాలు తాగి పొట్ట నింపుకోవచ్చుగా. నీ పాల కోసమే అంత అఘోరింపు దేనికి? భర్త కోపం చూసి అంత దుఃఖంలోనూ రజనికి నవ్వొచ్చింది. తల్లి పాల కోసం బిడ్డ తపన పట్టణంలో అఘోరింపు ఏముందండి? బిడ్డకు పాలించుకోలేని దురదృష్టం నాది. రాజారావు ఇంకా కోపంగానే ఉన్నాడు. అదేం లేదు. ఈ రోజుల్లో అందరూ బిడ్డలు తల్లి పాల మీదే బతుకుతున్నారా ఏమిటి? ఏ పాలు దొరికితే ఆ పాలు తాగటం నేర్చుకోవాలి. కానీ అతను బాల్కనీ చివరికి వెళ్ళి నుంచుని సిగరెట్ ముట్టించుకున్నాడు. వెన్నెల పసివాడి చిరునవ్వులాగా నిర్మలంగా మనోహరంగా ఉంది. ఎక్కడో ఏ తల్లిలో పాడుతున్న జోలపాట గాలిలో తేలి వస్తూ సర్వ ప్రకృతిని ఆర్ద్రతపరుస్తోంది. అంత ఎత్తు మీద నుంచి చూస్తే వీధికి అవతల ఖాళీ స్థలంలో ఉన్న ఒక చుట్టు గుడిసె కనిపిస్తోంది. ఆ చుట్టు గుడిసె బేదగా ఉండి పాతగా ఉంది. ఆ చుట్టు గుడిసె ముందు వయసులో ఉన్న ఒక పుట్టుక కూర్చొని ఉంది. ఆమె ఒళ్ళో ఏడాది వయసున్న ఒక పాప ఉంది. ఆ పాప కేరింతలు కొడుతోంది. ఆ కేరింతలకు ఆ తల్లి మురిసిపోతోంది. ఇంతలో ఆ పాప పాల కోసం మారాన్ చేయటం కనిపించింది. ఆ తల్లి ఆ పసిదాన్ని లాలనగా మరింత దగ్గరికి తీసుకుంది. పమిట కొంబు పక్కకు తప్పించింది. జారు ముడిగా ఉన్న రేవిక ముడి విప్పింది. తన వక్షానికి ఆ పసిదాన్ని హత్తుకుంటూ ఒక చనుమొనను దాని బోసి నోటికి అందించింది. అంత దూరం నుంచి కూడా రాజారాంకి కళకళలాడుతున్న తల్లి మొహం, ఆరోగ్యంగా ఉన్న బిడ్డ రూపం, పొంగిన ఆ తల్లి పాలిండ్లు, ఆనందంగా కదులుతున్న పసిబిడ్డ పెదవులు కనిపించినట్టే అనిపించింది. అతని మనసులో మెరుపుల ఒక ఊహ మెరిసింది. ఒకే ఒక అంగలో భార్య రజని దగ్గరికి వచ్చాడు. చిలిపిగా ఆమె మొహం మీదకి గుప్పున సిగరెట్ పొగ వదిలాడు. ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. రవ్వంత దగ్గుతూ, ఏమిటది? అవతల పిల్లాడు ఎక్కడ నిద్రలేస్తాడని నేను హడలిచేస్తూ ఉంటేను అంది చిరాకు పడుతూ.
భయపట్టాలు హడలి చావడానికి నీకేం అక్కర్లేదే బాలామణి. విప్పారిత నేత్రాలతో ఆశ్చర్యంగా రజని తన భర్త వంక చూసింది. ఎందుకని? తనను గన్న తల్లి పాలు కాకుండా మరో అమ్మ పాలు వాడికి ఏర్పాటు చేస్తున్నా అంటూ ఎదుటి గుడిసె ముందు కూర్చున్న తల్లి బిడ్డల్ని రాజారాం చూపించాడు. వాళ్ళ వాళ్ళకే ఏమన్నా రోగాలు గట్రా ఉంటాయేమోనండి. కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళు మనకన్నా వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. పైగా ఏ తల్లి పాలైనా సరే అమృతంతో సమానం. తన బిడ్డకు కాకుండా మన బిడ్డకి ఇస్తుందా ఆవిడ తన పాలను అని అంది. రాజారాం ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. జీవిత రహస్యం తెలిసిన వాళ్ళ అన్నాడు. డబ్బు సాధించలేనిదంటూ ఏమీ లేదు ఈ లోకంలో. కన్న బిడ్డ నోటి కోడుని ఏ తల్లి డబ్బు కమ్ముకోదు, రజని నమ్మకంగా అంది. రాజారామ ఆమెతో వాదనకు దిగలేదు. బిడ్డకు పాలిచ్చి నిద్రలోకి జోగుతూ ఉండడంతో కుర్రదాన్ని భుజానేసుకుని లోపలికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉండగా ఎదురుగా ఒక 5.5 అడుగుల అగంతకుడు వచ్చి నిలబట్టడంతో రవ్వంత తొట్టుపడి అంతలో సర్దుకుంటూ, ఎవరు బాబు తమరో, ఎవరు కావాలి తమకి అన్నది రత్తాలు. నువ్వే నానా. రత్తాలు కళ్ళల్లో ఎర్రజీరలు. ఏతనుకుంటున్నారేటి నన్ను? బజారు మడిసిని అనుకుంటున్నారేటి? పిల్ల తల్లిని కనపట్టంలా. వెళ్ళండి నా మొగుడు వచ్చే ఏలయింది, ఆడికి అసలే ముక్కు మీద కోపం అంటూ లోపలికి వెళ్ళిపోబోయింది. వెనక్కి తిరిగిన రత్తాలు కొప్పులో ఎర్రని కనకాంబరాలు, నల్లగా నిగనిగలాడుతున్న ఆమె బలిష్టమైన శరీరం, చుట్టూ ఎర్రని కోక. అది కాదమ్మా. రాజారాంకు తనన్న మాటలోని పొరపాటు తెలిసి వచ్చింది. నేనెందుకు రాలేదు? నేను అటువంటి వాడిని కాలేదు. అలాంటి వాడిని కానే కాదు. నీ పాల కోసం వచ్చాను. నా పాల? ఈసారి రత్తాలు దండతాడిత భుజంగమే అయింది. నానేమీ పాల వ్యాపారం చేయటం లేదు. ఎల్లెళ్ళు ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ముగ్గులోకి దింపడానికి రకరకాల సాకులు. ఆమె మరో 2 అడుగులు వెనక్కేసింది. పరాయి స్త్రీ ముందు సరిగ్గా మాట్లాడటం రాని తన చేతగానితనానికి తనను తానే లోపల తిట్టుకున్నాడు రాజారాం. అది కాదమ్మా. ఒకసారి గొంతు సవరించుకున్నాడు. ఎదురింటి మేడలో పై భాగంలో అద్దెకుంటున్నాం మేము. ఆమెలో ఏదో గుర్తుకొచ్చిన సూచనగా కళ్ళల్లో తెలిసిన తనం. అట్టాగా మీ కుర్రాడినేటి పొద్దుగుంకులు ఒకటే ఏమైనా ఎడుతా ఉంటాడు. ఆ గుంటండి సముదాయించడం చేతకాలేదా మీ ఆడదానికి? చేతకా కాదమ్మా, పాలు లేక. ఆడదానుంటో పాలు లేకపోతే అదే ఆడకూతురు బాబు. పుట్టినోడికి పాలు కొడపకపోతే ఆడెట్టా బతుకుతాడంట అసలు. మా కుర్రవాడిని బ్రతికించమని అడగడానికి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. మీ బుడ్డోని నేనెట్టా బతికిస్తాను? వాడికి పాల దానం చేసి అర్థమయ్యేటట్టు చెప్పండి స్వామి. మా అబ్బాయికి తల్లి పాలు తప్ప మరే పాలు పడవు. నువ్వు వాడికి పాలిస్తే మరి నా కూతురు ఏం కావాలా? వెంటనే అడిగింది రత్తాలు సూటిగా. జవాబు చెప్పలేదు రాజారాం. కాసేపు బొయ్యల మధ్య నిశ్శబ్దం. చివరికి అతనే అన్నాడు, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. కానీ నువ్వు నాకు చేసే సహాయానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు, అంతా ఇస్తాను. ఆ డబ్బు పెట్టి నీ కూతురికి నువ్వు మంచి మంచి గౌన్లు కుట్టించవచ్చు, కాళ్లకు వెండి పట్టాలు జీయించవచ్చు, మొలకు సిగ్గుబిళ్ళ కొనిపెట్టచ్చు, మెడలో బంగారపు గొలుసు అలంకరించవచ్చు, చేతులకి గాజులు తొడిగించవచ్చు. కానీ ఇవన్నీ బాబా నా బిడ్డకు తల్లి పాలతో సమానం అవుతాయా స్వామి? అది జరగని పని. కానీ వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. రత్తాలు బిడ్డతో సహా లోపలికి వెళ్ళిపోయింది. తడిక తలుపు దడాలను వేసేసింది. ఆ తలుపు తన గుండెల మీదనే వేసి కొట్టినట్టు అనిపించింది రాజారాంకి. హతాశుడై మ్రాన్ పడిపోయి అలాగే నిల్చుండిపోయి కొంతసేపు అయిన తర్వాత మెల్లగా తెప్పరిల్లి కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేశాడు. రాజారాం అటు వెళ్ళాడో లేదో ఇటు రత్తాలు మొగుడు నిరాశగా చుట్టూ గుడిసె దగ్గరికి వచ్చి గుమ్మం ముందు నిలబడి విసురుగా, ఓసే రత్తే అంటూ పిలిచాడు. వత్తన్నా మామా. రత్తాలు వచ్చి తలుపు తీసింది. మొగుడు నా స్థితిలో చూసి ఆశ్చర్యపడుతూ, రిక్షా ఏది మామా అని అడిగింది. బకాయి పూర్తిగా సెల్లిస్తే కానీ ఓనర్గాడు బండి ఇవ్వనన్నాడే. అదేం పోయే కాలమా దొంగ సచ్చినోడికి? వారం రోజులు బకాయికే బండిని నాగేసుకున్నావేటి? అది అంతే మరి. వాళ్ళు ఓనర్లు, మనం వర్కర్లు. చెవట మనది, సుఖం వాళ్ళది. కన్నబిడ్డను చాప మీద పడుకోబెట్టి కట్టుకున్న వాడికి వీపు రుద్ది వేడి నీళ్లు పోసింది రత్తాలు.
వేడి వేడి గంజిలో కొరుక్కోవటానికి వేయించిన చల్ల మిరపకాయలు పక్కన పెట్టింది. అతను మెల్లగా నడుము వాల్చిన తర్వాత తల్లిగా పక్కన చేరి తన పాలను ఖరీదు చేయడం కోసం వచ్చిన రాజారాం గురించి చెప్పింది. చివరిదాకా విన్న రత్తాలు మొగుడును చివాలున లేచి కూర్చుంటూ అడిగాడు, నువ్వేమని చెప్పావు జవాబు? అమ్మనని చెప్పాను. వాడు ఆ మాట వినగానే చాచి బలంగా రత్తాలు చెంప మీద కొట్టాడు. ఏమన్నావు అంటూ అడిగాడు మరోసారి దూర్తంగా. అమ్మ తల్లి ఎవరో కన్నబిడ్డ కోసం ఒంట్లో దాచుకున్న పాలు అమ్మదు అన్నాను. ఏడుస్తుంది రత్తాలు. నీ సేగాదారగా వాడు కాండ్రించి మూలగా ఉమ్మేశాడు. మడిసి చర్మానికి ఇలువనేదే, మడిసి ప్రాణానికి ఇలువలేదు, మడిసి ఒంట్లో ఉన్న పాలకి ఇలువేటే. ఆడికేదో గతినేక ఇలవగడతానన్నాడు. ఓడేసి నాకొక ధర్మపన్నాలు చెప్తావేటే నువ్వా? అదంతా వదిలేసే ధర్మపన్నాలు. ఆ తర్వాత వాడు తనలో తను అనుకుంటున్నట్టుగా పెద్దగా అన్నాడు, అడిగినంత ఇస్తానన్నాడు కదా మహారాజు, కావలసినంత ఉచ్చేసుకుంటే అద్దె రిక్షా ఇందుకే సొంత రిక్షాయే కొనుక్కోవచ్చు. నాను రిక్షా ఓనర్ని అయితే నువ్వు ఓనర్ పెళ్ళాను అయిపోతావు. మన గొంతది రిక్షా ఓనర్ కూతురు, తెలిసిందా? అప్పుడు మనకి శివాట్లు చెప్పు దెబ్బలు ఉండవు. వంగి వంగి దండాలెట్టక్కర్లా, మన కట్టం మనకే మిగులుద్ది. ఈ ఏటికో రిక్షా ఉంటే వచ్చే ఏటికి అది 2 పిల్లల్ని పెట్టుద్ది, 3వ ఏటికి అది 4 పిల్లల్ని పెట్టుద్ది. అర్థమైందా? ఎర్రి మొగమా, రేపొద్దున వెళ్ళి మనకెంత కావాలో అంత అడుగాళ్ళని మోమాట పడకో. భర్త మాటల్ని వెర్రిగా వింటోంది రత్తాలు. ఆమె మొహంలో పరుచుకుంటున్నటువంటి నీడల్ని గమనించాడు రత్తాలు మొగుడు. ఆఖరిగా అన్నాడు, నాన్న చెప్పినట్టు చేస్తే నేను నా గుండెల్లో ఎట్టుకుంటానే, చేయకపోతే నీ గుండెల్లో కొంపటెడతా మరి నీ ఇట్టం. మర్నాడు సూర్యుడు నిద్ర లేవకముందే నిద్ర లేచింది రత్తాలు. పిల్లవంక దిగులుగా చూసింది. తల మీద కొంగు తిప్పుకుని ఎదురు మేడవైపు నడిచింది. ఆమె చెప్పిందంతా విన్నది రజని. పాలిచ్చినందుకు 1000 రూపాయలా అంది ఆశ్చర్యంగా. మీ అబ్బాయికి పాలిచ్చినందుకు కాదమ్మా, నా సిట్టి తల్లికి పాలు ఈనేకపోయినందుకు. అయితే ఒక షరతు, నువ్వు 24 గంటలు మా అబ్బాయి దగ్గరే ఉండిపోవాలి. పాపం వాడికి ఎప్పుడు ఆకలి అవుతుందో ఏమో, ఆ ఆకలి అయితే వాడు ఒక్క క్షణం కూడా ఊరుకోలేడు. కానీ నా సిట్టి తల్లి అనుకుంది లోపల రత్తాలు. నా కడుపున పుట్టినందుకు పాలు అమ్ముకుంటున్న తన తల్లిని చూసి సిగ్గుతో అవమానంతో సాప మీద మూల సగం చచ్చి పడుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అడ్వాన్సులు ఏమైనా ఇస్తారేమోనని. ఎంత కావాలి? ఓ 500 ఇప్పించండి. రాజారాం మాట్లాడకుండా 500 తెచ్చి ఆమె చేతికిచ్చాడు. రత్తాలు అవి తీసుకొని ఇప్పుడే వస్తానమ్మా అంటూ పరిగెత్తుతున్నట్టుగా ఇంటికి వచ్చింది. ఆ కాగితాలని భర్త మీద గిరవాటేసి కొట్టింది. కంఠంలో గీరతో కళ్ళల్లో ఎర్ర జీరతో అన్నది, ఇదిగోనయ్యా నువ్వు ఆశపడ్డ డబ్బు. నా ఒంటో పాలకి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు. రిక్షా ఏ కొనుక్కుంటావో ఓనర్వి అవుతావో నీ ఇట్టం. కానీ వానింటో నేను ఎప్పుడు నా ఆడకూతురు ఏడ్చిందంటే మాత్రం నానెందుకు ఒప్పుకునేది లేదు. మరి ఆ 500ని వాడు ఆశగా ఏరుకున్నాడు, కళ్ళకద్దుకున్నాడు, జేబులో కుక్కుకుంటూ అన్నాడు, ఏడ్చిందంటే గొంతు బిసికి చంపేస్తాను. నీ వంతో ఉన్న పాలన్నీ వాళ్ళకు నువ్వు అప్పుడు ఏ బాధ లేకుండా అమ్మేసేయచ్చు. ఏమంటావు? రత్తాలు భర్త వైపు భయంగా చూసింది. వాడు అన్నంత పని చేస్తాడు, మూర్ఖుడు అనిపించింది. వద్దొద్దు, నువ్వంత పని చెయ్యొద్దు, నా కూతురు ఏడవనే ఏడవదు, నా కూతురికి నా పాలే అక్కర్లేదు అంటూ గబగబా ఇంత వేపాకు తీసుకొచ్చి రసం తీసింది. ఆ రసాన్ని ఆరగా తన వక్షస్థలం నిండా రాసుకుంది. కుంకుడుకాయలు కొట్టి ఆ పులుసు తీసి తన పాలిండ్లకు పట్టించుకుంది. అమ్మా ఆకలే, పాలు అంటూ దగ్గరికి వచ్చిన పసిబిడ్డ నోటికి తను మొనలను అందించింది. ఆ పసిబిడ్డ తన నోటికి తడి తగలగానే తూత్ అంటూ ఉమ్మేసింది. అమ్మా నీ పేరు పాలు చేదే అంటూ దూరంగా పారిపోయింది. పారిపోతున్న కూతురు వైపు చూస్తూ తన మొగుడుతో అందే రత్తాలు, ఏ తల్లి చేయని పాపం చేస్తున్నా నీకోసం. ఆ పసిదాని ఉసురు మాత్రం తగలని మాకు అది మనకు సెరుపు చేస్తుంది. దాని కడుపు ఆకలి తెలుసుకుని మసలుకో. డబ్బా పాలే ఇస్తావో పళ్ళరసమే పట్టిస్తావో నా కాడకు మాత్రం తీసుకురామాక. కన్నబిడ్డను సూత్తూ మరో అమ్మ బిడ్డకు నేను పాలు ఈలేను. రత్తాలు కళ్ళనీరు
కళ్ళ కుక్కుకుంటూ గబగబా బయటికి వెళ్ళిపోయింది. రత్తాలు పాలు తాగి రజని కొడుకు బంతిలా తయారవుతున్నాడు. వాడిప్పుడు ఏడుపు మానేశాడు. రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నాడు. రాజారాంకి రజనికి రాత్రుళ్ళు మధురాతి మధురంగా ఉన్నాయి. కానీ రత్తాలకు మాత్రం రోజులన్నీ ఒంటరి ఖైదులా ఉన్నాయి. ఆమె రజని కొడుకును విడిచి ఒక్క క్షణం కూడా బయటికి పోవడానికి వీల్లేదు. ఆ కుర్రవాడు మంచం మీద పడుకుంటే ఆమె ఆ మంచం పక్కనే కింద చాపేసుకుని పడుకోవాలి. వాడు లేచినప్పుడు వాడిని ఎత్తుకుని ఆడించాలి. వాడికి ఆకలేస్తే వాడు తాగినన్ని పాలు ఇవ్వాలి. పాలు కాస్త తగ్గుతున్నట్టు అనిపిస్తే పాలు పట్టడానికి ఆమె మందులు తినాలి. ఆమె అప్పుడప్పుడు రోడ్డుకి అవతలగా ఉన్న చుట్టూ గుడిసె వైపు చూసేది. దూరంగా మిణుకు మిణుకుమంటున్న దీపం. ఆ దీపం వెనకాల ఏ చీకటి దాగుందో ఆమెకు కనిపించేది కాదు. ఆ చీకట్లో ఏ పాపం ఏ శోకం దాగి ఉన్నాయో ఆమెకు వినిపించేది కాదు. నెల తిరగకుండానే మరో 500 ఆమె తీసుకుంది. ఆ 500 తీసుకుని తన ఇంటికి పరిగెత్తుకుని వచ్చింది. ఇంటి ముందు ముద్దుల మూట కడుతున్న కొత్త రిక్షా. పోన్లే, నా పాలు అమ్ముకుంటేనే నా మగడు ఓనర్ అయిపోయాడు అనుకుంది. సంబరపడుతూ లోపలికి అడుగుపెట్టింది. లోపల దృశ్యం చూసి విచలిత అయ్యింది. రత్తాలు మొగుడు రత్తాలు రావటం చూడలేదు. కూతుర్ని చూసి శోకన్నాలు పెడుతున్నాడు. కళ్ళు తెరవేసిటి తల్లి, సొంత రిక్షా కోసం నీ నోరు కుట్టేసినా కానీ నేనే అంత కషాయవాణ్ణి కాదే. అమ్మనే, ఇంకెప్పుడు మీ అమ్మ పాలు అమ్మనీయను. అదిగో మన సొంత రిక్షా. ఏం తెమ్మంటావు నీకు? బత్తాయి పాళ్ళు పట్టుకురానా? జామకాయలు కొంతేనా? పోనీ నా తల్లి ఐస్ ఫ్రూట్ తింటావేటి? ఏం కావాలో చెప్పవే, నన్ను సంపమాకే. మీ అమ్మొచ్చే ఏందయ్యా నా కూతురిట్ట అయిపోనాది, పొల్ల నాగుంది అంతే. నేనేం జవాబు చెప్పుకోనే. నిజంగానే తన ఒంటి పాలు అమ్ముకోవడానికే నిన్ను చంపేసినాను అంటుంది నన్ను. నీకేదన్నా అయితే దాని మొహం చూడలేనే నేను. దీనంగా దిగులుగా నిస్సహాయంగా వేదనా స్వరంలో కూతుర్ని చూస్తూ మాట్లాడుతున్న తన మొగుడి వెనకాతల నిలబడి ఆ పసిబిడ్డ వైపు చూసింది రత్తాలు. ఆ పిల్ల శరీరంలో బొమికలే తప్ప మాంసం ఏది? ఆ పిల్ల కళ్ళల్లో ఏవి ప్రాణాలు? ఎక్కడికి పోతున్నాయి అవి? నా సిట్టి తల్లి, నా రామశిలక అంటూ రత్తాలు అమాంతం వెళ్ళి ఆ పిల్లను తన సందిటిలోకి తీసుకుంది. ఇదిగోనే వచ్చేసాను నేను, మీ అయ్య కాదు. ఎవరు చెప్పినా ఇక నేను నిడిసి వెళ్ళను. ఇగో ఈ 500 మీ అయ్యకి ఇచ్చేస్తున్నా. ఇక నువ్వు నేను ఒకటి, మన్నెవ్వరు ఏరు చేయలేరు. నా పాలెన్ని నీకే అంటూ 500 కాగితాలు తన భర్తకేసి విసిరి కొట్టి ఆవేశంతో రవిక గుండీలను తెంపి తన పాలెండ్లను కూతురు పాలిపోయిన పెదాలకు అందించింది. ఎక్కడో నూతిలో గొంతుకల పసిబిడ్డ స్వరం. నాకొద్దు అమ్మా, నీ పాలు చేదే. ఎంత ప్రయత్నం చేసినా ఆ పసిబిడ్డ పెదవుల పాల కోసం విడిపడట్లేదు. విడిపడితే అమ్మా నీ పాలు చేదే అన్న మాటలు తప్ప మరొకట్లేదు. ఆ మాటలు విన్న రత్తాలు మొగుడు ఇక దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కాదు తల్లి, నీ తల్లి పాలు సేదు కాదే, అవి ఎంతో గొప్ప మనసు గల తల్లివి అంటూ పసిబిడ్డ రత్తాలు వక్షానికి తన తలను ఆనించి తన నోటి నిండా పాలు పీల్చి కూతురుసే వైపు వంగాడు. తండ్రి చేష్ట చూస్తున్న ఆ పసిబిడ్డ ఒక్కసారిగా పెద్దగా అరిచింది. వద్దు నాన్న, అమ్మ పాలు చేదు. అరిచిన ఆ కంఠం నిశ్చలమైంది. సిట్టే అంటూ అరిచిన ఆ తండ్రి నోట్లోంచి వేడిగా ఉన్న రత్తాలు వంటి పాలు ఆ పసిబిడ్డ మొహం మీద జల్లులా వచ్చి పడ్డాయి. బయట నుంచి మంచి ఉధృతంగా ఒక గాలి కెరటం. గదిలో మిణుకుమంటున్న బుడ్డి దీపం కొండెక్కింది. గదిలో చిక్కని చీకటి. వెక్కి వెక్కి ఏడుస్తున్న మగవాడి కంఠస్వరం. ఎందుకయ్యా ఏడుస్తావు? రిక్షా ఓనర్వి కందా, సచ్చిన కూతుర్ని ఓనర్ కూతుర్ని చేసినావు కందా. ఆ రిక్షాలో నీకు నా సిట్టి తల్లి మొదటి ప్యాసింజర్ అయ్యా, తీసుకెళ్ళింత బుగ్గిసేసిరా అన్నది రత్తాలు. తమ ఒంట్లో పాలు తమ బిడ్డలకే పట్టలేని అభాగ్యులైన ఎందరో ఆడవాళ్లలో ఓ చరిత్రహీనురాలు. చూసారా? ఓన్లీ డబ్బు కోసం, ఆ డబ్బు కోసం పిల్లలకి పాలు పట్టించడం కోసం కావచ్చు, దేనికైనా కావచ్చు, వాళ్ళు పాలు అమ్ముకొని చివరికి బయట పాలు తాగిస్తే అవేమో చేదుగా ఉండి ఆ పిల్ల తాగలేక దానికి పుల్లంతా హీనమైపోయి చివరికి మనిషి మరణించడం జరిగింది. చూడండి, అసలు నిజంగా పేదరికం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో. పేదరికం అనేది చివరికి ఆ తల్లి కూడా తట్టుకోలేనంత. చివరికి ఆయన కళ ఏదైతే ఉందో, ఒక రిక్షా కొనుక్కుని బతుకుదామని ఆ రిక్షాలో మొదటిగా తన కూతురు శవాన్ని తీసుకెళ్తున్నాడు. చూడండి ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా దీనాతి దీనంగా అసలు దారుణంగా ఉంది ఆ స్టోరీ. థ్యాంక్ యూ. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి,
ఎక్కడైనా ఏదైనా కానీ ఏం జరగని ఏమైనా కానీ అమ్మ ప్రేమను మాత్రం మనం తోచలేమండి. అది చాలా విలువైంది అమ్మ ప్రేమ అసలు. అలాగే అమ్మ గనక మనకు కనపడకపోతే మనకుండే బాధ మామూలుగా ఉండదు అసలు. సో ఆమె ప్రేమకు అసలు మనం ఎవ్వరం కూడా వెల కట్టలేం. కాబట్టి ఆ తల్లి అంతలాగా ఏడ్చింది కూతురు కోసం అని. తండ్రి అడగలుగుతాడా? లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.